కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. దేశంలో 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. దక్షిణాది సీఎంలలో చంద్రబాబు ముందున్నారు. జాతీయ మీడియా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఎక్స్ప్రెస్ శుక్రవారం నాడు 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెంబర్ 1గా నిలిచారు. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలవగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నారు. టాప్ 10లో రాహుల్ గాంధీ చోటు దక్కించుకున్నారు. ఈ 100 మంది జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 6 వ్యక్తులు స్థానం దక్కించుకున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పవర్ లిస్ట్ 2025లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ 15లో చోటు దక్కించుకున్నారు. IE100 జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారు. దక్షిణాది నుంచి మెరుగైన ర్యాంకు సాధించారు. గత ఏడాది 2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించింది. ఆ చారిత్రక విజయం సాధించడంతో చంద్రబాబు దేశంలోని తొలి 15 మంది శక్తిమంతుల జాబితాలో అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సైతం చంద్రబాబు మద్దతు ఎంతో అవసరం. అటు ఏపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు, ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో టీడీపీ అధినేతకు కీలక స్థానం వరించింది. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా మారారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 11 స్థానాలు ఎగబాకారు. సీఎం రేవంత్ రెడ్డికి 28వ స్థానం దక్కింది. గత ఏడాది జాబితాలో ఆయన 39వ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలతో సీఎం రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. తనదైన దూకుడుతో దేశ రాజకీయాలలో చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంక్ ఈసారి బాగా మెరుగుపడింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ను కీలక నాయకునిగా నిలిపేలా చేశాయి. ఇక హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ జాబితాలో 89వ స్థానంలో నిలిచారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.